కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోంది, గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అని చూస్తే కనుక కర్కాటక రాశి అంటేనే మనకి పునర్వసు నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి. రాశ్యాధిపతి చంద్రుడు. గోచార గ్రహస్థితి గమనిస్తే మనకి లాభస్థానంలో గురు సంచారం, వ్యయభావంలో కుజుడు, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో శుక్రకేతువులు, అష్టమంలో శని వక్ర సంచారం, భాగ్యంలో రావు. ఈ గోచారం చూసినప్పుడు కర్కాటక రాశికి ఆర్థిక విషయాల్లో మనకు చాలా అభివృద్ధి ఉంటుందండి. ఈ మాసంలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వృత్తిపరంగా చూస్తే కనుక విదేశీ సంబంధమైన విషయాల్లో చాలా అనుకూలతలు ఉంటాయి. అంటే ఎవరైనా చాలా రోజు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏమైనా ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి కానీ, విదేశ సంబంధమైన సంస్థల్లో పనిచేసే వాళ్ళు, విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసేవారు, వీరికి ఈ మాసం చక్కగా ఎగుమడి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. వృత్తిపరంగా ఒకవేళ ఒక్కొక్కసారి ఇక్కడే పనిచేసినా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి విద్యార్థులకి మనం గమనిస్తే కనుక ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు సమయంగా వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళు వెళ్ళే ప్రాంతాల్లో కూడా మంచి ఉన్నత విద్యలో కూడా మంచి అభివృద్ధి కూడా సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సంబంధాల్లోనూ మంచి అనుకూలత ఉన్నప్పుడు కొంచెం మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. కీర్తి గౌరవాలు చక్కగా లభిస్తాయి ఈ మాసంలో. మీకు చక్కగా మీకు అనుకున్న దానికి మీకు శ్రమకు గుర్తింపు లభించడం, మీకు ఒక ప్రతిష్ట పెరగటం, సమాజంలో మీకు గుర్తింపు రావటం, అలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో ఎక్కువగా అనిపిస్తున్నాయి. తర్వాత వక్రశని దృష్టి ద్వితీయభావంపై ఉండటం వల్ల సహజంగా కుటుంబంలో ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు కానీ, పనులన్నీ నిదానంగా అవ్వటం, ఒక్కొక్కసారి ఉద్రిక్తమైన వాతావరణం ఉండటం, ఇలాంటివన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో ఇక్కడ మనం అనవసరంగా ఇబ్బంది పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఎవరైనా ఉంటే కొంచెం కాలం వియోగం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి మటుకు చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అష్టంభావంలో శని వక్ర సంచారం చేస్తున్నాడు. అలాగే అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటేనే మంచిది. వీలైనంతవరకు వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ వీటికి దూరంగా ఉంటే చాలా మటుకు బాగుంటుంది. ఈ నెల 18వ తారీఖు నుండి మీకు క్రమంగా పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు ఇంకా మెరుగుపడతాయని చెప్పవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి చాలా మటుకు లాభస్థానంలో గురువు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు. చాలా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అనుకూలతలు కూడా మరింత మెరుగుపడి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సంబంధాల విషయాల్లో కానీ, ప్రకృతి పరంగా వచ్చే ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ తొలగి చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారి మీద అమ్మవారి పుష్కలంగా వర్షించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.